హలో ఎవరివన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రవీణ్. అందరూ బాగున్నారా? ఈ రోజు ఫ్లిప్కార్ట్ నుంచి ఒక పార్సల్ అయితే వచ్చింది మనకి. ఇగో నా ఒళ్ళో ఉంది చూడండి, పెద్ద పార్సల్. మనం మొబైల్ నొక్కుతూ ఊకోలేక వెహికల్ గురించి చెక్ చేస్తామంటే ఒక స్పేర్ పార్ట్స్ అయితే కనపడింది. దీన్ని అయితే క్లిక్ చేశాను. అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్గా ఈ రోజు వచ్చేసింది. వేరే ఫోన్లో పెట్టాను, మన ఫోన్లో అయితే ట్రాకింగ్ కూడా చూసుకున్నాను. వేరే ఫోన్లో పెట్టినా ఈ రోజు వచ్చేసి కాల్ చేశారు. మన దగ్గర అమౌంట్ లేకపోయినా కానీ పక్కన వాళ్ళు అడిగి మరీ తీసుకున్నాను, ఎందుకంటే వచ్చినాయి కదా తీసుకుందాం అని చెప్పేసి. ఎలాగో నా వెహికల్ ఖచ్చితంగా ఇవి కొని వేయాలి. నేను పార్సల్ అయితే ఓపెన్ చేద్దాం. జాగ్రత్తగా చూసుకోవాలి, నలిగి వచ్చినాయో మంచిగా వచ్చినాయో ఏంటి అనేది కూడా తెలియదు మనకి. ఎందుకంటే దీని స్టిక్కర్స్ కూడా నీట్గా రిమూవ్ చేసామనుకోండి, ఒకవేళ మనకు వద్దనుకుంటే రిటర్న్ పెట్టుకోవచ్చు మంచిగా లేకపోతే. అందుకని కొంచెం కేర్ఫుల్గా చేస్తున్నా, లేకపోతే ఎక్కడికక్కడ చింపికి రొటేషన్. ఓపెన్ ఇట్ అనుకుంటా, కొంచెం ఎత్తుగా ఉంది. వీడియోస్ కూడా రోడ్డు పక్కన చేయడం వల్ల నాయిస్ ఎక్కువ అవుతుంది, వెహికల్ సౌండ్ బాగా వస్తుంది డే టైంలో. మీరు గమనించారు కదా, ఎక్కువ శాతం నైట్ నేను వీడియోస్ అన్నీ కూడా నైట్ తీసినవి ఉంటాయి. డే టైంలో ఇట్లే మనకి వెహికల్స్ రోడ్డు పక్కన వెళ్తూ ఉంటాయి కదా, దానివల్ల నాయిస్ వస్తూ ఉంటుంది. చింపుడే రప్ప చింపుడే. దీన్ని ఇలా చూడండి, ప్యాక్ చేసిన వాళ్ళు మెచ్చుకోవచ్చు. అట్ట పెట్టి దీన్ని కాకపోయినాక దీన్ని సూటబుల్గా హోల్డ్ చేసి ఇచ్చారు. కథం ఓపెన్ అయిపోయింది. రెండు కలిపి 1700 అంత ఉన్నట్టుంది, 1780 రూపాయలు ఏదో ఉంది. దీని మీద అయితే రేట్ లేదు. ఇది లెఫ్ట్ది, అది రైట్ది అని ఉంది. ప్రైజ్ అయితే ఏమీ లేదు, ఇక్కడ మీద మెన్షన్ చేయలేదు. అసెంబ్లీ కదా, ప్రైజ్ ఏమి మెన్షన్ చేయరు. వాళ్ళు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటారు. వీటినైతే వెనక సెట్ చేసుకున్నాం. వెహికల్కి ఇవి బాగా డల్ అయిపోయినాయి. వెనకాల నుంచి చూస్తా అంటే అసలు నా వెహికల్ ఉన్న కలరే కొంచెం డల్ కలరు. దానివల్ల ఇవి లేకపోవటం, ఇవి ఇంకా డల్గా ఉంటే ఇంకా డల్గా కనపడుతుంది. ఏంట్రా ఎంత గట్టిగా ఉంది. వచ్చింది. ఓ వెరీ గుడ్. హోల్డర్ సెట్ కూడా ఇచ్చారు. ఇది ఇలా ఉండాలి విధానం. హోల్డర్ సెట్ కూడా ఇచ్చారు. ఈ జాక్ ఏముంది, మనం ఇది చేసుకోవటమే. ఈ ఇచ్చిన ప్రైస్కి రీజనబుల్ అనిపించిందిలే. చూద్దాం, ఒకళ్ళు బయట ఇంకా తక్కువ ఉండొచ్చాము, మనకైతే తెలియదు. కొత్త సెట్లు వేస్తే వెహికల్కి చాలా లుక్ వస్తుంది. ఇది లెఫ్ట్ది, లెఫ్ట్ అంటే ఇటు కదా మనకి. ఇది లెఫ్ట్ సైడ్ వచ్చింది, బాగుంది. ఇప్పుడైతే ఫిట్ చేసేసుకుందాం. వీటిని నేనే ఫిట్ చేసుకుంటాను ఓన్గా, మనకి ఎవరు అవసరం లేదు. ఇది అయితే ఇక్కడ తడిసింది, నాకు తెలిసి ఇది ఏమైనా డ్యామేజ్ వచ్చింది, నేను చూసుకోవాలి. చూడండి ఎట్లా ఖరాబ్ అయింది ఇది. ఏంట్రా బాబు నీ కార్. దీనికి ఇండో బెస్ట్ అంట టాబ్లెట్ ఇచ్చారు. దీనికి ఒకదానికి ఏముందో దానికి కూడా ఉందో చూద్దాం. ఒకటే ఇవన్నీ పనికిరాని కాగితాలు అయితే పెట్టారు. ఇదంతా వేస్ట్ ఖర్చు, ఇదంతా కూడా మన మీద వేస్తారు. ఇంకొకదానికి ఏముందో దీనికి కూడా ఇచ్చారో చూద్దాం. దీనికి ఏవో స్టిక్కర్స్ కాదులే కానీ ఇవేవో కాగితాలు ఖాళీగా నలిగిపోకుండా పెట్టారు. పేపర్లు అయితే చాలా పెట్టారు. లేదు ఒకటే వచ్చింది, వన్ సైడ్ వచ్చింది. అంటే సెట్ కొంటే అది ఒకటి ఫ్రీ ఇస్తున్నట్టున్నారు. ఇందులో ఏం లేదు, టైం బొక్క ఎతకడం. దీంట్లో అయితే ఇది ఒకటి వచ్చింది. ఇది మనకు పనిచేయదు. టాటా మ్యాజిక్ ఎక్స్ప్రెస్ ఉన్న వాళ్ళకి కానీ, మ్యాజిక్ ఉన్న వాళ్ళకి కానీ, ఇట్లా లైట్ ఉంటుంది కదా, వాళ్ళకైతే యూజ్ అయ్యిద్ది. ఇది మనకి వేస్ట్, అసలు ఈ ప్రాసెస్ పనికిరాదు. కనీసం ఇది ఒక 100 రూపాయల పైనే ఉంటుంది. ఈ బల్బు 50, ఈ క్లిప్ 50 ఉంటుంది. ఫ్రెండ్స్ అయితే ఓల్డ్, ఇక్కడ పగిలిపోయింది. ఇది ఒకటే, ఇది అంతా కూడా డల్ అయిపోయింది. ఇవి కూడా బ్రైట్నెస్ లేవు, మంచిగా లేవు, అసలు నీట్గా లేవు చూడటానికి కూడా వెహికల్కి. ఇదైతే పర్లేదు. ఇది ఎందుకు పర్లేదు అంటే మొన్న రీసెంట్గా కడిగా శుభ్రంగా, కడగడం వల్ల కొంచెం నీట్గా కనపడుతుంది. సరే ఏదైతే నా 2 తెప్పించేసినాక ఈ సెట్ ఉంచుకుందాం, ఎప్పటికైనా ఉపయోగపడిద్దేమో. దాన్ని అయితే ఇప్పుడు రిమూవ్ చేయాలి. ఆల్రెడీ సగం ప్రాసెస్ చేసిన, ఇవన్నీ పీక్ పక్కన పెట్టేసిన. స్క్రూ యువతల పక్క 10 mm బోల్ట్స్ ఉంటాయి లోన, వాటిని ఇప్పుడు రిమూవ్ చేయాలి. ఫ్రెండ్స్ నేనైతే ఇదేముంది, ఇది బీకేసి ఈ క్లిప్లు బీకి పెట్టడమే అనుకున్నా. అది చూడండి, ఆల్రెడీ మొత్తం ఆల్టరేషన్ చేశారు. ఇవన్నీ ఈ వైర్లు క్లిప్ బీకడానికి లేదు. దీనికే 3 సెట్లు వచ్చినాయి ఈ లైట్లు. ఇందులో ఏ క్లిప్ బీకితే మనం అడ్డుగోలు కుదరదు. ఈ హోల్డర్స్తో పెట్టేయాలి ఇంకా మనం వాటికి ఎట్టకొట్ట అడ్జస్ట్మెంట్ చేసి. అవి అయితే పాత కొత్తవి దాచుకుంటే ఎప్పుడైనా ఉపయోగపడతాయి. చూడండి, ఈ వైర్లు ఇన్ని వైర్లు ఉంటే ఎట్టు కుదిరితే ఒకటే క్లిప్ ఉంటే ఎక్కడన్నా తీసేస్తాం. దీనికి వీళ్ళు ఇన్ని కలెక్షన్స్ ఇచ్చారు. ఫ్రేమ్ కొత్తది కదండి, ఇవన్నీ తొడవకుండా అందులో పెడితే నీట్గా కనపడదు, రోతగా ఉంటుంది. అందుకని నేను ఎట్లా ఇప్పేసాం చెప్పేసి ఈ క్లాత్ పెట్టి శుభ్రంగా తుడుచుకున్నా. ఒకటి అయిపోయింది. ఇప్పుడు ఏ హోల్డర్ హ్యాండ్లో నేను గుర్తుపెట్టుకున్నాలే, ఆ హోల్స్లో కూర్చోబెట్టి మళ్ళీ ఎక్కేయటమే. ఇదైతే పెట్టట్లేదు, మనకి ఎప్పుడైనా ఉపయోగపడితే ఉంచుకుంటున్నా. ఎందుకంటే ఈ క్లిప్ యాక్చువల్గా ఈ క్లిప్ తీసుకొచ్చేటట్టుగా ఉండాలి. వీళ్ళన్నీ ఆల్టరేషన్ చేశారు. ఇది వైర్ ఒకటి పెట్టారు, ఇది వైర్ ఒకటి పెట్టారు. దీనికి ఎర్తులు రాకపోతే ఎక్కడి నుంచో ఇచ్చారు. ఇక ఓల్డ్ మోడల్ బండ్లు కానీ ఇలానే ఉంటాయి, ఎక్కడ ఎరుతు దొరికితే ఆడించుకుంటాం వాళ్ళు. అందుకని దీన్ని ఏం నేను చికా చేయకుండా ఎలాగుందో అలా పెట్టేస్తాను. మళ్ళీ ఈ డమ్మీలు అయితే దీనికి రాలేదు.
తినుకుంటాం, మనకు సేఫ్ అయింది. ఇవి బీకేసేసి దానికి పెడతాను. ఈ లేకపోయినాయి అనుకోండి, అందులోకి వాటర్ వెళ్ళిపోవటం, లేదంటే వాటర్ తడిసినప్పుడు వెళ్ళిపోవటం, లేదంటే డస్ట్ వెళ్ళిపోవటం, బ్లాక్ అయిపోతూ ఉంటుంది. అందుకని ఈ బీకి దానికి పెట్టేద్దాం. ప్లస్ ఇక్కడ 4వ ఉంది కదండి, 4వది దీనికి బ్లాక్ చేసి వచ్చింది. దీనికి బ్లాక్ చేసి వచ్చేసింది. 3 హోల్డర్లే. అయితే ఇది ఎక్స్ట్రా బ్రేక్ లైట్ బ్లింకింగ్ కోసం పెట్టుకున్నారు అనుకుంటున్నాను నేనైతే. దాన్ని అయితే నేను అలానే వదిలేస్తాను. దీనికి ఆల్రెడీ హోల్ చేసి వదిలేశారు, కానీ దీనికి నేను హోల్ చేసే స్థితిలో లేను, చేయను కూడా దాన్ని, మళ్ళీ పాడు చేయడం అయింది. అందుకని అలాగే ఉంచేస్తా. దీన్ని పక్కన పడేసి ఈ వైట్ క్లిప్లు మట్టుకు తీసి దానికి పెట్టుకుంటా. డస్ట్ ఎలాగ ఉందో ఇటు సైడ్ రుద్దా నీట్గా వచ్చింది. ఇటు సైడ్ కూడా తడి కొట్ట పెట్టి ఒకసారి రుద్దుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇప్పుతాం ఎప్పుడు వేస్తాం మనకు తెలియదు. కాబట్టి ఈ వాటర్ ఇక్కడ వాటర్ ఆగటం వల్ల జంగు పట్టిద్ది ఎక్కువ శాతం. మనం చూడండి, వాటర్ ఎక్కడైతే స్టోరేజ్ ఉంటుందో అక్కడ జంగు పడుతూ ఉంటుంది, అదే రస్ట్ వస్తూ ఉంటుంది. ఇలాంటప్పుడు మనం ఇక్కడ క్లీన్ చేసుకుంటా ఉంటే ఇంకొక 4 రోజుల తర్వాత మళ్ళీ ఇంతే పెరిగిపోద్ది. మనం ఇది క్లీన్ చేయకపోతే ఇంకా స్టాక్ ఉండిపోద్ది, అక్కడే పాడైపోద్ది. ఇప్పినప్పుడు చేసుకోవడం మంచిది. మనం ఒకళ్ళ మెకానిక్ దగ్గరికి వెళ్ళినా కానీ ఆయన ఇప్పేసి ఏదైనా పని చేస్తున్నా మనం ఇలాంటి క్లీన్ చేసుకోవాలి. ఎందుకంటే అస్తమానం ఇట్లా తొడవలేము, బండి ఎక్కడైనా తుడుతాం, కానీ ఇలాంటి కరువులో అయితే తొడవలేము. 2 సైడ్ కూడా నేను కంప్లీట్ చేసేసాను. కాకపోతే చూడండి, బ్రేక్ బల్బు ఇండికేటర్ బల్బు అటు తిరిగింది, అన్నీ కూడా అటు తిరిగినాయి. ఏం కాదులే, అది పెద్ద సమస్య కాదు. చూడటానికి అయితే చాలా నీట్గా ఉంది. ఇటు సైడ్ కూడా వేసాను. మన ఓల్డ్లీ కూడా చూపిస్తా చూడండి ఏ టైప్లోనే. రాగానే అమ్మ ఈ టైప్లో ఇప్పుడు కొంచెం బాగున్నాయి. ఓల్డ్ పిక్ కూడా పైన మెన్షన్ చేస్తా చూడండి ఎట్లా ఉందో కార్నర్లో. ఏదైనా బ్రేక్ లైట్లు నీట్గా ఉంటేనే కొంచెం అందంగా ఉంటుంది. అందులోకి గోల్డ్ కలర్ కూడా డిమ్ కలర్ కాబట్టి బ్రేక్ లైట్లు లేకపోతే అలా చూడబుద్ధి కాలేదు. ఇప్పుడు కొంచెం మంచిగా అనిపిస్తుంది వెనకాల లుకింగ్ కూడా. ఈ చూడండి పాతే పక్కన పడేసాను, మడ్డి అయిపోయింది. ఫ్రెండ్స్ ఏం లేదు, ఈ వెహికల్ ఓనర్ ఈ వెహికల్ని ఎట్లా మెయింటైన్ చేశారంటే, వెహికల్ మొత్తం పూర్తిగా ఎలా చేయించుందో అలానే బండి కొనుక్కొని నీట్గా ఇంకా ఈయనే తోలేసుకున్నాడు. 2 ఇయర్స్ కూడా ఏం చేయలేదు అసలు, ₹1 కూడా పెట్టుబడి ఏం పెట్టలేదు ఆయన. కనీసం టైర్లు ఎలమెంట్ కూడా చేయించుకోలేదంట. టైర్లు మొత్తం నాకిపోయినాయి చూడండి ఈ టైప్లో. టైర్లు మొత్తం కనీసం కింక్ పిన్ కూడా చేయించుకోలేదు. అది పోతే ఇక అలానే తోలుకున్నాడు. ఇక అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ లోకల్ తిరిగేసినట్టున్నాడు. మొత్తం అలానే తోలుకున్నాడు. ఇక మనకి అలా కుదరదు కదండి. బండికి ఏదైనా కంప్లీట్ ఉంటే నేను చిన్న చేతిగా చేపిస్తూనే ఉంటాను, అప్పు చేశాను సరే. మన వాళ్ళు 2 ఇయర్స్ మట్టుకు అలానే తోలుకున్నారు. 2 ఇయర్స్ తర్వాత మనకి ఇచ్చేసారు బండి. ఇంకా వేరే కొత్తది తీసుకుందాం అని చెప్పేసి మళ్ళీ ఏదైనా ఇలాగ చేయించిన బండి ఉండి తీసుకొని 2 ఇయర్స్ వాడేసుకొని ₹1 కూడా పెట్టుబడి పెట్టకుండా మళ్ళీ దాన్ని అమ్మేస్తూ ఉంటారు. మనకేంటంటే ఎక్కువ బడ్జెట్ పెట్టి కొనుక్కునే వాళ్ళం కాదు, మనం తక్కువ బడ్జెట్లో కావాలనుకున్నాం. కాబట్టి ఈ ఓల్డ్ మోడల్ తీసుకున్నాం. అసలు అయితే ఎక్కువ బడ్జెట్ ఉంటే న్యూ మోడల్ తీసుకుంటే అసలు వీటిని మించిన బండి లేదు. ఓల్డ్ మోడల్ అయినా పర్లేదు లేండి, ఇక ఈ డిఏ ఇంజన్లు కాబట్టి మనం చిన్న రిపేర్లు అయినా చేయించుకోవచ్చు అన్న నమ్మకం మీద తీసుకున్నా. ఈ డోర్ ఏంటి నా దగ్గర కొత్తను, ఇవైతే మిగిలినాయి, వాళ్ళని దాచుకుంటే మళ్ళీ మనకు ఉపయోగపడతాయి. ఈ బ్యాగ్లోనే వేయాలి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి ఓల్డ్ పాతే, ఇవి హోల్డర్స్ కూడా. ఇవన్నీ కూడా మనం దాచుకోవాలి, ఎప్పుడైనా ఉపయోగపడతాయి. ఎప్పుడైనా స్క్రాచెస్ పడ్డా దానికి, లేదంటే వెనకాల స్పేర్స్ ఏమైనా కావాలన్నా, ఈ హోల్డర్స్ కావాలన్నా కొంచెం ఉపయోగపడతాయి. లేదు వద్దులే అనుకుంటే వీటిని స్క్రాప్ చేసుకోవడమే. ఈ హోల్డర్ అయితే మెయిన్గా ఉపయోగపడతాయి కాబట్టి దాచుకోవడమే బెటర్. ఎందుకంటే దేనికన్నా ఉపయోగపడుతున్నాయి ఉంటాయి ఇవి, మళ్ళీ కొనాలన్నా ఎక్కువ కాస్ట్ ఇవి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, అదే అండి టెంపో ట్రావెలర్ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ గురించి నేను చేసే విధానం మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.